ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చనిపోయాడు. అయితే అసలు మన భారత్‌కి అలాగే ఇరాన్‌కి మధ్య ఉన్న రిలేషన్‌షిప్ గురించి మీ అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చెప్పాలి అంటే రష్యా నుంచి ఇరాన్ వరకు మనకి కావాల్సిన ముడి చమురు అంటే క్రూడ్ ఆయిల్ అనేది పైప్‌లైన్ ద్వారా వస్తుంది. అక్కడి నుంచి పోర్ట్ ద్వారా మన భారత్‌కు చేరుకుంటుంది. అందుకనే మనం చాబహార్ పోర్ట్ కానీ, లేకపోతే బందర్ అబ్బాస్ పోర్ట్ కానీ ఇటువంటి విషయాల పైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంటాం. నిజం చెప్పాలంటే మనకి ఇరాన్ మిత్రదేశం అనే చెప్పుకోవాలి. కాకపోతే ఇక అలీ ఖమేనీ చనిపోయిన తర్వాత మోదీ ప్రభుత్వం మాత్రం ఒక వ్యూహాత్మకమైన దెబ్బ కొట్టింది. అది ఎందుకలా జరిగింది? ఇరాన్‌కి, భారత్‌కి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి కదా! ఈ నిమిషంలో ఎందుకని భారత్ ఆ రకంగా మార్చేసింది మొత్తం గేమ్‌ని ఎందుకు మార్చింది అనేది గనుక చూస్తే కెనడా ప్రధాని మార్క్ కార్నీతో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమాసియా పరిస్థితులపైన స్పందించారు. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. భారత్ ఎప్పుడూ శాంతి, స్థిరత్వాలకే కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఏవైనా విభేదాలు, చర్చలు ఉంటే దౌత్యం ద్వారానే అంటే డిప్లొమాటిక్ డిస్కషన్స్ లేదా డిప్లొమాటిక్ రిలేషన్స్ ద్వారానే పరిష్కారం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే ప్రపంచవ్యాప్తంగా చూస్తే G7 ప్రజాస్వామ్య దేశం కూడా ఖమేనీ మృతికి సంతాపం తెలపలేదు. అయితే భారత్ కూడా అదే బాటలో పయనించడానికి కొన్ని బలమైన కారణాలున్నాయి. ఎందుకనంటే అలీ ఖమేనీ చనిపోయిన తర్వాత మన భారత ప్రభుత్వం ఆయనకి సంతాపం తెలపటం కానీ, ఆయనకి సంబంధించిన ఏ ఒక్క విషయం కూడా పబ్లిక్ చేయలేదు. నిజానికి ఇరాన్ లాంటి ఒక దేశ సుప్రీం చనిపోయాడు అంటే ఖచ్చితంగా కొంత సంతాపాన్ని ప్రకటించడం అనేది జరుగుతుంటుంది. కానీ మన భారత్ అలా చేయలేదు. కారణం ఏంటి అంటే గతంలో ఇదే ఖమేనీ కశ్మీర్ అంశంపై అలాగే భారత్‌లోని ముస్లిమ్స్‌ల పరిస్థితిపై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ భారత్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకున్నాడు. దీనిపైన భారత విదేశాంగ శాఖ అప్పట్లో పలుమార్లు అభ్యంతరం చెప్పటమే కాకుండా ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని కూడా హెచ్చరించింది. అయితే ఈ యుఏఈ, సౌదీ అరేబియా వంటి దేశాలు భారత్‌కు అతి కీలకమైన ఆర్థిక, ఇంధన భాగస్వాములు. ప్రస్తుతం ఇరాన్ దాడుల వల్ల ఈ దేశాలు దెబ్బతింటున్నాయి. వారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కూడా భారత్ ఆచితూచి అడుగులు వేస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖమేనీని క్రూరమైన వ్యక్తిగా అభివర్ణించగా, ఇక ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు దీన్ని న్యాయం జరిగింది అంటూ పేర్కొన్నాడు. అయితే మన భారత్‌కి మాత్రం మన భారతదేశపు ప్రజల భద్రతే ముఖ్యం. ఓకే. ఏ రకంగానూ కూడా మనం ఇప్పుడు ఇరాన్‌ని అయితే మాత్రం సపోర్ట్ చెయ్యనట్టనే చెప్పుకోవాలి.